పాకిస్తాన్లో మరోసారి బాంబులు పేలుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఒక్కసారిగా ఆత్మాహుతి డ్రోన్లతో అక్కడ దాడి చేసినట్టు తెలుస్తోంది. దీని వెనుక డిఫరెంట్గా బలూచిస్తాన్ ఉందనేది కొంత అనుమానం వ్యక్తమవుతోంది. పాక్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఈ బ్లాస్ట్ జరిగింది. అయితే ఆత్మాహుతి దాడిలో సుమారుగా 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు. 13 మంది ముష్కరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉత్తర వజీరిస్తాన్లోని మీర్ అలీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకి అతి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ప్రాంతాన్ని ప్రస్తుతానికి పాక్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. తాలిబన్లే దాడికి పాల్పడిగా అనుమానం వ్యక్తమవుతుంది. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపుగా తాలిబన్. ఎవరు దాడి చేశారనేది కొంత అక్కడ వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. సో దీన్ని ఇంకా ఎవరు బలూచిస్తాన్ కానీ అటు తాలిబన్లు కానీ ధృవీకరించలేదు. కాబట్టి దీని వెనుక ఎవరున్నారో ఇంకా స్పష్టత లేదు. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ లక్ష్యాల టార్గెట్గా దాడులు చేశారు. సో ఈ దాడిలో ఉత్తర వజీరిస్తాన్లో ఇక్కడ మీర్ అలీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంటే 13 మంది పాక్ సైనికులు మరణించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏం జరిగింది? ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. 13 మంది పాక్ ముష్కర్లు మరణించారు ఈ ఘటనలో. సో దీని వెనుక ఉన్నది ఎవరు? అటు బలూచిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ ఎవరు వెనుకున్నారు? వారిపైన ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్, లేకపోతే ఇంకెవరు ధృవీకరించినట్టు కనబడుతోంది? కాబట్టి దీని వెనుక అసలు కారణం ఏంటి? తెహ్రీక్ తాలిబాన్ ఈ ఘటనకు కారణమై ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ పోలీసు శాఖ కావచ్చు, లేకపోతే అక్కడ రక్షణ శాఖ కావచ్చు, ప్రస్తుతం దీని మీద డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ ఘటనలో 13 మంది సైనికులు మృతి చెందారు. 6 చిన్నారులు సహా 10ల సంఖ్యలో గాయాలయ్యాయన్నది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. మనోజ్, వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఒక ఆత్మాహుతి బాంబర్ అనే ఒక ఆత్మాహుతికి సంబంధించిన ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతోపాటు ఒక వెహికల్ మిలిటరీ కాన్వాయ్ మీదకి వెళ్ళినట్టు కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడిలో 13 మంది సైనికులు, దాంతోపాటు ఒక 10 మంది ఆర్మీ పర్సనల్తో పాటు 19 మంది సివిలియన్స్ కూడా గాయపడ్డారంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ 13 మంది సివిలియన్స్లో 6 చిన్నారులు ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. దీంతోపాటు ఇంకా అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఏమంటారంటే కనుక ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి పూర్తిగా అక్కడ ఒక 2 ఇళ్ళు కూడా కొలాప్స్ అయ్యాయి. ఈ 2 ఇళ్ళు అక్కడ కొలాప్స్ అయిన ఘటనలు 6 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అంటే 19+6 దాదాపుగా 30 మంది, అంటే 19+6 25, అంటే సుమారుగా 20 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు సివిలియన్స్. దాంతోపాటు 10ల సంఖ్యలో సైనికులు మృతి చెందిన పరిస్థితి ఉంది. దాంతోపాటు సుమారుగా 20 మంది సైనికులు గాయపడినట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. తెహ్రీక్ తాలిబాన్ ఇప్పుడు ఎందుకు దాడికి దిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీరు చెప్తున్నారు, ఇన్ఫాక్ట్ మీరు రిపోర్ట్ చేస్తున్నారు ఆ అంశానికి సంబంధించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఏమని ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి పూర్తిగా వదిలిపెట్టేయండి. తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్తో బోర్డర్లో, ఇది ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో దరిదాపుగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్కి దరిదాపుగా ఉన్న ఈ ప్రాంతంలో దాడి జరిగిందనేది ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ దాడిని ప్రస్తుతం ఆ మిలిటరీ కాన్వాయ్ మీదకి, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా మిలిటరీ కాన్వాయ్కి వెళ్ళే క్రమంలో ఆ పరిస్థితిని, అక్కడున్న సిచ్యువేషన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత వెళ్తున్న సందర్భాలను చూస్తూ ఉంటాం. అది ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే. బట్ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు, అటు బలూచిస్తాన్ కావచ్చు, లేకపోతే తెహ్రీక్ తాలిబాన్ టీటీపీ, సో ఈ 2 కూడా ఇప్పుడు పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టిస్తున్నాయి. వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఘటన. కొద్ది రోజుల క్రితం చూసాం బలూచిస్తాన్ దాడిని తీవ్రతరం చేసింది. ఆ ముందు మనం చూసాం సింధులో ప్రజలు అక్కడ వాళ్ళు నినదించారు, పాకిస్తాన్ నుంచి మమ్మల్ని బయటపడేయండి అంటూ. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మాకు వద్దు అంటూ వాళ్ళు నినాదాలు చేసిన సందర్భం. ఆ తర్వాత పైన గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి వాళ్ళు కూడా పాకిస్తాన్ మేము బెడత తట్టుకోలేకపోతున్నామంటూ వాళ్ళు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఈ జరిగిన దాడిని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? మరి ముఖ్యంగా ఆసిమ్ మునీర్ సోకాల్డ్ ఫీల్డ్ మార్షల్గా మాట్లాడుకుంటున్న తరుణం. ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అంటూ కూడా పాకిస్తాన్ ప్రజలే ప్రస్తుతం చర్చించుకుంటున్నారనే ఒక అంశానికి సంబంధించిన డిస్కషన్ ప్రారంభంగా అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తమ సైన్యాన్ని కాపాడలేకపోతున్న వ్యక్తి ఇంకా దేశానికి ఇంకేం రక్షణ కల్పిస్తాడు? ఎందుకంటే బలూచిస్తాన్ పక్క దాడులు చేస్తున్న ఆక్రమాన్ని మనం చూసాం. అటు కరాచీ కావచ్చు, లేకపోతే గ్వాదర్కి సంబంధించి అటుగా వెళుతున్న వాహనాల మీద, కాన్వాయ్ మీద దాడులు చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా సైనిక వ్యవస్థలు కావచ్చు, లేకపోతే సైనిక రంగానికి సంబంధించి వాళ్ళని టార్గెట్ చేస్తూ బలూచిస్తాన్ అడుగులు వేస్తూ ఉంటే తెహ్రీక్ తాలిబాన్ కూడా ఇప్పుడు
దాడులను తీవ్రతరం చేస్తుంది. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి తామే బాధ్యులు అంటే ఇంతవరకు బాధ్యులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో అంటే ఈ దాడికి మేమే బాధ్యులు అంటూ ఎవరు ఆ బాధ్యత ఇంకా ప్రకటించలేదు. ఆ అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇక్కడ ప్రాథమికంగా భావించడం జరుగుతుంది ఏంటంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంది కాబట్టి అక్కడ పాకిస్తాన్ అధికారులు కావచ్చు లేక పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా ప్రకారం ఇది తహరీకి తాలిబాన్ పని ఉండొచ్చుండి కూడా అక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతం ఇది తహరీకి తాలిబాన్ చేసిన పని లేకపోతే బలూచ్ అక్కడ వరకు వెళ్ళి చేసే అవకాశం ఉందా, దీనికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన మీద అయితే మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పూర్తిగా అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని చెప్పుకోవాలి. మనోజ్. రైట్ సచిన్. సో మొత్తం మీద ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్లో మీర్ అలీ ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సుమారుగా 13 మంది పాక్ ముష్కర్లు ఈ దాడిలో మరణించారు. హీఈస్ నాట్ ఏ ఫీల్డ్ మార్షల్, ఈజ్ ఎ ఫీల్డ్ మార్షల్. ఆసిమ్ మునీర్ గాడు ఒక దొంగ. సో చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. ఇటు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఒకవైపు బలూచిస్తాన్ ఒకవైపు కూడా దాడి చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టుగానే భావించాలి. సో పాకిస్తాన్ పైన ఒక్కసారిగా ఆత్మాహుతి డ్రోన్లతో దాడి చేయడంతో 13 మంది పాక్ ముష్కర్లు మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా దాన్ని ఎవరు కూడా ధృవీకరించలేదట. తాలిబాన్లపై అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇట్స్ వెరీ నియర్ టు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతం వెరీ నియర్ టు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లపైన ప్రస్తుతానికైతే అక్కడ ఆర్మీ పర్సన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.